హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. ఇంకో కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చాను. నేను చెప్పబోయే స్టోరీ నేను నా ఫ్రెండ్ అభినయని ఎలా పని అయిందో వివరంగా చెప్తాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. అభినయ చాలా అందంగా ఫిట్గా ఉంటుంది. కానీ చూస్తే ఎవరైనా పడిపోవలసిందే. నేను క్యాంపస్లో ఉండేవాడిని హైదరాబాద్లో. మొదట నేను జ్యూస్ తాగుతూ చూసాను. బ్లాక్ డ్రెస్ వేసుకుని తను తెల్లగా అందంగా ఉంటుంది. బ్లాక్ డ్రెస్ లో మత్తు ఎక్కేలా ఉంది. అభినయ జ్యూస్ తాగుతుంటే నేను అలా చూస్తూ ఉన్నా. తను అబ్జర్వ్ చేసింది. బట్ నేను చూడనట్టునే ఉన్నా. తర్వాత హెగ్ ఫ్రైడ్ రైస్ పార్సల్ చేసుకుని తన ఫ్రెండ్ అండ్ అభినయ్ ఇద్దరు వెళ్తున్నారు ఒకరోజు. నేను మా ఫ్రెండ్స్ ఆమెను ఫాలో అయ్యాను. తన దగ్గర పార్సల్ ఉండడంతో వాళ్ళ క్యాంపస్లో వాళ్ళని కుక్క ఫాలో అవుతూ ఉంది. వాళ్ళు భయపడి మెల్లగా నడుస్తున్నారు. అలాగే కొంచెం భయపడుతూ ఉన్నారు. వెనకాల మేము గమనిస్తూ ఉన్నాం. వెనకాల నేను ఉన్నాను అని భయపడకుండా నేను చూసుకుంటానని చెప్పి అక్కడ కుక్కను తరిమేశాను. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పారు. అప్పుడు నేను లైన్లో పెడదామని మీది ఎక్కడ అని అడిగాను. తాను నిజామాబాద్ అని చెప్పింది. అవునా, నేను కరీంనగర్ టు హైదరాబాద్ బస్సులో ట్రావెల్ చేయగా ఒక అమ్మాయి సేమ్ ఇలాగే ఉంది, చాలా బాగుంది. ఇది ఎలా ఉంది, అది నువ్వే అనుకున్నా అని చెప్పాను. లేదు, మాది నిజామాబాద్ అని చెప్పింది. అవునా, ఏం చేస్తామని అడిగారు. నేను లా చేస్తున్నాను, నేను సెకండ్ ఇయర్ అని చెప్పింది. అవునా, సూపర్, నాకు లాలో చాలా డౌట్స్ క్లియర్ చేస్తావా అని అడిగాను. తప్పకుండా చెప్తాను అని అన్నది. ఇద్దరం ఇన్స్టా ఐడి షేర్ చేసుకున్నాం. డైలీ చాట్ చేసుకునేవాళ్ళం. తాను ఫొటోస్ చూస్తే పిచ్చి లేసేది, మామూలుగా ఉండదు. తాను డ్యాన్స్, డ్రాయింగ్, యోగా, ఫిట్, ట్రావెలింగ్ ఇలా చాలా కళలు ఉన్నాయి తనలో. మంతెన సత్యనారాయణ ఛానల్లో యోగా చేసే అమ్మాయిలాగా ఉంటుంది సేమ్. 36 పళ్ళు సైజు నడుము. యోగా చేయడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. తన బ్యాక్ సైడ్ అయితే పిచ్చెక్కిచ్చేలా ఉంటాయి. అప్పుడప్పుడు అభినయ బ్యాక్ సైడ్ చూస్తే హనీ వేసుకొని కొరికేయాలని ఉంటుంది. నాకు అభినయం గుర్తు చేసుకుంటే డైలీ 4 times కొట్టుకునేవాడిని. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో అలా చాలా చాట్ చేస్తూ చాలా క్లోజ్ అయ్యి ఒకరోజు కేరళ వెళ్దాం ట్రావెలింగ్ అని అన్నది. నా దగ్గర మనీ లేవని నో చెప్పాను. బట్ తను చూసుకుండా వెళ్దామని చెప్పి నాకు ఇష్టం లేక వద్దు అని అన్నాను. అలా 2 months వరకు అభినయ వాళ్ళ క్యాంపస్ ఫ్రెండ్స్ తో వోడ్కా తాగుతూ స్టేటస్ పెట్టింది. డ్రింక్ చేస్తా నువ్వు అని అడిగాను. ఎస్ అని రిప్లై ఇచ్చింది. మన ఇద్దరం తాగుదామా అని అడిగాను. ఓకే, వెయిట్ 30 minutes, మా ఫ్రెండ్స్ వెళ్ళాక కాల్ చేస్తా అని చెప్పింది. తాను కాల్ చేసింది. నేను వోడ్కా కొనుక్కొని వెళ్ళాను. అప్పటికే అభినయ కొంచెం బాగా ఎక్కింది. ఇది మొత్తం క్యాంపస్ లో సీక్రెట్ ప్లేస్ లో తాగుతున్నాం, వాచ్మెన్ చూస్తే మేము సస్పెండ్ అవుతాం అని చెప్పింది. అలా మెల్లగా ఇద్దరం తాగుతూ ఉంటే కేరళ వస్తే బాగుండు కదరా అని చెంప మీద పట్టింది. సారీ, మనీ లేక రాలేను అని చెప్పాను. సరేరా, నాకు ఎక్కింది, ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను, నువ్వేమైనా అనుకో, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తాను. నేను చెప్పిన చేస్తావా అని అడిగాను. నీకోసం ఏదైనా చేస్తానే చెప్పు అని అన్నాను. అరే, నేను కానీ అమ్మాయిని కదా, సిగ్గు లేకుండా అడుగుతున్నా, నీ పైన నమ్మకంతో అడుగుతున్నారా, నువ్వు ఫీల్ అయినా నేనేమనుకోను అని చెప్పింది. నాకు నీతో నాకించుకోవాలని ఉంది అని చెప్పింది. నా తాగింది మొత్తం ఒకేసారి దిగింది. ఏంది ఇలా అడుగుతున్నావు అని అన్నాను. అరే, లైఫ్లో చాలా చిన్నది కదరా, వచ్చింది చేసుకొని పోవాలి, నచ్చింది చేసుకొని పోవాలిరా అని అన్నది. నాకు అది అలాగనే టక్కున లేచింది. నిజం చెప్తున్నా అభినయ, నీ బాడీ స్కిన్ టోన్ ఉంటుంది, సూపర్ ఉంటావు నువ్వు. చెట్టు దగ్గర నిలబడింది. బట్టలు మొత్తం తీసేసాను. చుట్టూ చీకటిగా ఉంది. కానీ దాన్ని చాలా అందంగా పింక్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ పైన నాలుక పెట్టి ఉప్పలాగుంది. కానీ ఒక రకమైన మత్తు ఎక్కింది. దానిది ఐస్ క్రీమ్ లాగా నాకుతూ, అరే నాకు స్వర్గంలో ఉందిరా, మందు తాగి నాకించుకుంటే నా వల్ల అవ్వట్లేదురా, అబ్బా నీ సుఖవరా అని. అలా 7 minutes నాకినాక అది నా పైన రసాలకు వచ్చింది. సారీనా అని చున్నీతో తుడిచింది. నాకు ఇంకా కావాలని ఉంది, కొంచెం నాకుతానే అని 15 minutes నాకుతూనే ఉన్నా. నెక్స్ట్ అవి నేనే దాని గొప్పని ఎలా నాకు నెక్స్ట్ పార్ట్లో చూడండి, వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.